ఇప్పుడు ఆ గేట్లే ముయ్యొద్దని ఎన్డీఎస్ఏ చెప్తే లేదు లేదు మీరు గేట్లు ముయ్యకున్నా సరే నీళ్ళు ఎత్తవచ్చు, మీరు కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తుతారా లేరా అంటే మీడియా మిత్రులారా మీరు చెప్పండి. కన్నెపల్లి దగ్గర ఎత్తడానికే లేదు. 93.5 మీటర్ల ఎత్తున నీటి నిల్వ చేస్తేనే మేడిగడ్డ బ్యారేజ్లో అప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ పనిచేస్తుంది. 93.5 మీటర్ల ఎత్తు నిలపాలంటే కనీసం 5 టీఎంసీల నీళ్ళని ఇక్కడ పెట్టాలి. ఇదే సూత్రం అన్నారంలో వర్తిస్తుంది, ఇదే సూత్రం సుందిళ్లలో వర్తిస్తుంది. సుందిళ్ల నుంచి ఎత్తిపోస్తే శ్రీపాద ఎల్లంపల్లికి వస్తాయి. ఇది ఈ లిఫ్టుల కథ. ఇప్పుడు వీళ్ళు అర్జెంటుగా బీఆర్ఎస్కు తాపత్రయం ఉంది. 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకుపోతుంటే, రైతులు ఎండిపోతుంటే, 2.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క చుక్క లిఫ్ట్ కూడా చేయకుండా 2,88,00,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించి రైతులకు తాగడానికి సాగునీళ్ళు ఇచ్చి ఎస్ఆర్ఎస్పి కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, లేకపోతే జూరాల కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ ఎన్నో ప్రాజెక్టుల వల్ల గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులతోనే తెలంగాణలో మొత్తం సాగునీరు అందిస్తే వాళ్ళు కట్టింది కూలింది 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది 3 ఏళ్ళలో ఎక్కడిదక్కడ అల్లికల్లి పూజకు పూజ అయిపోయింది, ఎక్కడిదక్కడ కొట్టుకుపోయింది. ఇప్పుడు మమ్మల్ని బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక విషయాన్ని మీకు దృష్టికి తీసుకురాదలుచుకున్నా. రీసెంట్గా June 30th, 2026 రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, R&D అండ్ GR మాకు ఒక లెటర్ రాసింది తెలంగాణ గవర్నమెంట్కి. రీసెంట్గా June 30th, 2026. ఈ లెటర్ సారాంశం ఏంది సబ్జెక్ట్ అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ ఫర్ రిహాబిలిటేషన్ మెజర్స్ ఆఫ్ కాళేశ్వరం బ్యారేజెస్ రిగార్డింగ్. దీన్ని రిహాబిలిటేట్ చేయడానికి ఈ కాళేశ్వరం మీద ఉన్న బ్యారేజీలు 3కు సంబంధించి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఒక కమిటీని అపాయింట్ చేసి, కంపోజిషన్ ఆఫ్ ద కమిటీ యాజ్ ఫాలోస్. నేమ్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ ఆబ్లిక్ మెంబర్ లెవెల్, మెంబర్ టెక్నికల్ ఎన్డీఎస్ఏ, ఎన్డీఎస్ఏలో ఉన్న టెక్నికల్ మెంబర్ని చైర్మన్ చేసిండ్రు. డైరెక్టర్ డిజైన్స్ సిడబ్ల్యూసి మెంబర్గా ఉన్నాడు. డైరెక్టర్ డిజైన్స్ గేట్స్ సిడబ్ల్యూసి మెంబర్గా ఉన్నాడు. రిప్రజెంటేటివ్ ఫ్రమ్ సిఎస్ఎంఆర్ఎస్ నాట్ బిలో సూపరింటెండింగ్ ఇంజనీర్ లెవెల్లో ఒక మెంబర్ నేసిండ్రు. రిప్రజెంటేటివ్ ఫ్రమ్ సిడబ్ల్యూపిఆర్ఎస్ నాట్ బిలో సూపరింటెండింగ్ ఇంజనీర్ లెవెల్ మెంబర్ నేసిండ్రు. 3 representatives from state government of Telangana not below superintending engineer level. ఒక 6 మందిని కమిటీని కాన్స్టిట్యూట్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క రిహాబిలిటేషన్ మెజర్స్ని టైం టు టైం పర్యవేక్షించి సూచన చేయడానికి వేసి క్లియర్గా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ద టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఆఫ్ ద కమిటీ ఆర్ యాజ్ అండర్ to provide the technical advice on the design and rehabilitation proposal of 3 barrages submitted by the project authority. 2, to visit the project as and when required. 3, the technical oversight committee may invite any other representatives of the state government of Telangana and such other domain experts, including international experts, as it may consider appropriate for discharge of its functions under above TOR. Point number 4, the construction, investigation and quality assurance and quality control shall be carried out by the project authority only. The project authority shall inform the committee of the changes, if any, carried out during execution of the advice of the committee on the rehabilitation proposals. The 5th point, the project authority shall provide all necessary technical support and logistics for the visits of the committee. Manoj Kumar, Senior Joint Commissioner, so and so, ఇది ఇచ్చి June 30 నాడు మీరు తమాషాలు చేయకండి, తైతక్కలు ఆడకండి, మీకు తెలివితేటలు ఉన్నాయి, 80,000 పుస్తకాలు చదివినాం, సావు తెలివితేటలు ప్రదర్శించకండి, ఇప్పటికి ప్రదర్శించింది సాలైంది, సాలించండి ఇంకా మీరు అని చెప్పి నివేదిక తర్వాత ఇది June 30, 2026 నాడు 11 రోజులైంది. ఇవాళ 11 తారీఖు వేసుకుంటే 11 రోజుల క్రితం స్పష్టంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జల్ శక్తి మినిస్ట్రీ ఒక అథారిటేటివ్ కమిటీని
సాంకేతిక నైపుణ్యం వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ కూర్చి ఏర్చి కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణకు కంప్లీట్గా ఒక సిస్టమ్ని అడాప్ట్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన ఇచ్చింది. ఇస్తాను అదే. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని పాత్రికేయ మిత్రుల్ని, మా ముందర 2 కమిటీలు ఉన్నాయి. ఒక కమిటీ నిపుణుల కమిటీ గిది, దీనికి ఎన్డీఎస్ఏ నేతృత్వం వహిస్తుంది. రెండో కమిటీ కిలాడీల కమిటీ ఉంది, దానికి కేసీఆర్ గారు నేతృత్వం వహిస్తున్నారు. కిలాడీలు ఇందులో మెంబర్స్ ఎవరో నేను చెప్పిన క్లియర్గా, ఏ డిపార్ట్మెంట్స్ మెంబర్స్, చైర్మన్ ఎవరు, మెంబర్స్ ఎవరు. కిలాడీల కమిటీలో కేసీఆర్ గారు చైర్మన్, హరీష్, కేటీఆర్, రాజేందర్ మెంబర్స్. ఇప్పుడు నేను తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో ఆనాడు వాళ్ళ అవినీతిలో పీకల దాకా కూరుకుపోయినా ఈ రోజు కూడా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు అంటే మేధావులు అన్నట్టుగా మేము చేసిన తప్పే వాళ్ళని తీసి బొక్కలేయకపోవడం. ఎందుకంటే ఈ దోపిడీలో వాళ్ళు కూడా భాగస్వాములు. ఇట్లాంటి తప్పుడు పనులు కేసీఆర్తో చేయించి కాంట్రాక్టర్ల దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఈరోజు రిటైర్డ్ ఇంజనీర్ ముసుగులు వచ్చి బేకూఫ్ సలహాలు చెప్తున్నాయన. ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ ఎంబడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆయన సభ్యుడు, ఆ మునగాడు గంత వహించిన మొగగాడు. 21/1/2017 నాడు రిటైర్డ్ సీనియర్ ఇంజనీర్ల కమిటీతో జీవో నెంబర్ 28 ఇచ్చారు. అందులో రిటైర్డ్ సిఈ అనంతరాములు, రిటైర్డ్ సిఈ వెంకటరమణారావు గారు, రిటైర్డ్ సిఈ చంద్రమౌళి గారు, రిటైర్డ్ సిఈ దామోదర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఈ శ్యామ్ ప్రసాద్ రెడ్డితో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది? మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం మంచిది కాదు, ఆర్థికంగా భారమే కాకుండా దీన్ని ఇక్కడ కడితే చాలా నష్టం జరుగుద్ది. మీరు ఒకవేళ తుమ్మిడియేటి నుంచి తరలించాలంటే ప్రాణహిత నదిపై వేమనపల్లి వద్ద బ్యారేజ్ నిర్మించాలని చెప్పింది కూడా వీళ్ళే. మీరే స్వయంగా ఇక్కడ కట్టుడు తప్పు, కాస్ట్ పెరుగుద్ది అన్ని సలహాలు ఇచ్చి